Hi, hello, welcome to Post 360 బాబిలోన్. ఎలా మరి అంతా కలిసి అది ఒక పబ్బు, బాబిలోన్ అనే పబ్ అంట. ఆ పబ్బులోకి వెళ్తే మీరు ఒక డ్రింక్ తాగితే 3-4 డ్రింకులు బిల్లు కట్టాలంట. అక్కడికి మీరు వెళ్తే అసలు వాళ్ళు ఇచ్చిన బిల్లే ఫైనల్, మీరు అడగడానికి హక్కు లేవు. ఎవరిని అడిగితే ఊరక తాగిపోవడానికి వచ్చారా అని ఎదురు ప్రశ్నిస్తారంట. అంతేకాదు ఆ పబ్ లో చాలా స్కాములు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్న క్రమంలో మీనల్ మీను అనే ఒక యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్పొచ్చు, గతంలో బాగా వీడియోలు చేసేవారు ఇవిడే. వాళ్ళు ఒక పబ్కి వెళ్ళారు, బాబిలోన్ అనే పబ్కి. ఆ పబ్బులో బేబీలు బుట్టబట్టలు వేసుకొని రాకూడదంట. అంటే పబ్బుకు కూడా పట్టు చీరలు, లంగా ఓణీలు, అదేవిధంగా చుడీదార్లు వేసుకుని వెళ్ళాలేమో. అక్కడ పబ్బులో పనిచేసే వాళ్ళు న్యూడ్ డ్రెస్సులు వేసుకుని వచ్చారను వాళ్ళు తిడుతూ ఉన్నారు. మరి అంత న్యూడ్ గా ఉన్నాయంటారా ఏమో, మరి అలా వేసుకెళ్ళారు మనకు తెలియదు కదా, ఆ ఫోటోలు చూపించలేదు. అయితే ఓవరాల్ గా ఆ పబ్బు యజమానులు మేము తీసుకున్న బెవరేజెస్ కన్నా, అంటే డ్రింక్, ఫుడ్, అది ఇది వాటి కన్నా కూడా ఎక్కువ బిల్ వేశారని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ ప్రశ్నించడం ఆ యజమానులకి, పబ్బు యజమానులకి నచ్చలేదనమాట. వాళ్ళు ఉన్న పలంగా ఊరక తాగడానికి వచ్చారా, అక్కడ భూతబ్బా ఫిల్ చేసుకోండి, డబ్బులు కట్టకుండా తాగడానికి వచ్చారా అంటూ వాళ్ళని దూషించడం జరిగింది. అరే కస్టమర్ దేవుడు రా, ఆ బేసిక్ ఐడియా ఎలా మర్చిపోతున్నారు? అంటే పబ్బులో కస్టమర్ దేవుళ్ళు ఏం కాదే అనుకుంటారు నాకు తెలిసి. తాగుబోతులు దేవుళ్ళు ఎందుకు వస్తారు? దేవుళ్ళు కూడా తాగారు కట్టేటప్పుడు ఓకే, అయితే కస్టమర్ దేవుడు. అటువంటి దేవుళ్ళని అమ్మనా బూతులు తిట్టినటువంటి పబ్బు యాజమాన్యం. అంతేకాదు ఆవిడ వేసుకున్న డ్రెస్ని కూడా కామెంట్ చేసినటువంటి వైన్, న్యూ డ్రెస్లు వేసుకుని వచ్చారు పబ్బులు ఊరక తాగటానికి అని వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ వీళ్ళు వీడియో తీస్తున్నప్పుడు ఏమైందంటే అంత లైటింగ్ ఉంది. ఎప్పుడైతే ఈ వీడియో తీస్తున్నారో ఇది కంటెంట్ బయటకు వెళ్తుందని వాళ్ళకి అనిపించిందో వెంటనే లైట్స్ అన్ని ఆపేసి చీకట్లో చెడుగుడు ఆడి గుడుగుడు అంటూ బూతులు తిట్టేశారు. సో ఆ క్రమంలోనే మీనల్ మీను అనే ఒక అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్, మీ అందరికి తెలుసు, సెర్చ్ చేసుకోవచ్చు. తను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ వీడియోస్ని రిలీజ్ చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి ఆవిడ తన బాధని వెళ్ళగక్కడం జరిగింది. ఇది అంతా కాదు కానీ ఎటువంటి డ్రెస్సులు వేసుకెళ్లారని నాకు ఇందాక నుంచి కొడుతుంది. న్యూ డ్రెస్సులు అన్నాడు వాడు. ఎటువంటి డ్రెస్సులు వేసుకెళ్లారంటారు? ఎటువంటి డ్రెస్సులు వేసుకెళ్తే వాడికి ఎందుకు? ఆ డ్రెస్ అనేది అమ్మాయికి స్వేచ్ఛ కదా, ఏ డ్రెస్ వేసుకోవాలన్నా కూడా. పబ్బుకి చుడిదారులతో, పెళ్లి పట్టు పరికిణీలతో వస్తారా ఏంటి? సిగ్గు లేదారా? పబ్బు నడుపుతున్నావా నీ? సర్లేండి, బూతులు తిడితే కరెక్ట్ కాదు. చాలా మంది అన్న బూతులు తిట్టకండి అంటున్నారు. కానీ సమ్ టైమ్స్ ఈ బూతులు కూడా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంతే. ఐ బిలీవ్ దట్. ఆ బూతులు కూడా ఏం తిడతామండి, వేస్ట్ వేళలు చిన్న చిన్నవి తిడతా ఉంటారు అంతే. మీరు దాటిని సీరియస్గా తీసుకోకండి. సో మీనల్ ఆవిడ పెట్టిన పోస్ట్ ఒకసారి చూడండి. వాళ్ళ వీడియోలు కూడా ఒకసారి చూసేసాయి. फ्री में खाने के लिए आए। We paid the bill. You have the right. Go to police station. Wearing good clothes and coming. Get out. चलो चलो चुप. भोसड़ी की. निकल. चलो चलो बोलता रहे भाई. సో ఇది పబ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది మీరు కూడా రాసుకోండి. గ్యారంటీకి ఇది ఒక పబ్బులోనే జరగదు, అన్ని పబ్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎందుట్లో హనీ ట్రాపింగ్లు కూడా ఉంటాయి. అక్కడ ఎవరో అమ్మాయిలు డ్యాన్స్ చేయడానికి వచ్చినట్టుగా వస్తారు, మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత మనం స్టైలిష్గా అమెరికన్ మూవీస్ చూసేసి కెన్ ఐ ఆఫర్ యూ ఏ డ్రింక్ అంటాం. వాళ్ళు రియల్లీ అంటారు, అనగానే ఏస్ అంటూ మన పాకెట్లు ఖాళీ చేసుకునే ప్రయత్నాలు చేయకండి. అక్కడ ఇటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు. బయట అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అదే పబ్కి తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదంతా ఒక బిజినెస్ టాక్టిక్స్ అండ్ ట్రిక్స్. ఇదంతా వాళ్ళు తీసుకొచ్చిన వారికి, వాళ్ళు చేసిన బిల్లుకి ఇంత కమిషన్ అని ఆ అమ్మాయిలకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది తప్పు కాదు, వాళ్ళ బిజినెస్ అది. ఈ ట్రాప్ లో పడతామే మీ తప్పు. ఇటువంటి గిమ్మిక్కులు, జిమ్మిక్కులు, డమ్మిక్కులు అన్ని చాలా ఉంటాయి. మీరు పబ్కి వెళ్ళేటప్పుడు మీకు తెలిసిన ఫిగర్నే తీసుకెళ్ళండి, అర్థమైందా? ఎవరిని తీసుకెళ్ళకండి రై, ఆశాంతం నాకిచ్చేస్తారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పబ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, బిల్లులు కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా బట్టలు పొట్టు పరికి నేల్చుకుని వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెనిగా, థ్యాంక్ యూ సో మచ్.